శ్రోతలందరికీ నమస్కారం. మనం చెప్పుకునే కదా చివరి కోరిక. ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయసులో చాలా పెద్దవాడు. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు 3 కొడుకుల్ని తన దగ్గరికి పిలిచి ఆస్తిని పంపకాలు మొదలుపెట్టారు. అన్నీ సవ్యంగానే పనిచేశాడు. కానీ ఆవుల విషయంలో 3 కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడికి సగం, రెండోవాడికి 3వ వంతు, మూడోవాడికి 9వ వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్నుమూశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తయింది. ఆవుల పంపకంలో వారి తండ్రి చెప్పినట్లు పంచుకోవడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవుల్లో సగం ఎలా పంచుకోవాలి అని సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు. 3 అన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రి గారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు రంగాచారికి. గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెలికవ అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్డులో ఉన్న ఆవుకు కట్టిన తాడు ముడితీసి, ఈ ఆవును తీసుకెళ్ళి మీ ఆవుల మందులో కలపండి, తరువాత భాగాలు పంచుకోండి అని అన్నాడు. పెద్దవాడు, అయ్యా రంగాచారి గారు, మీ ఆవును మేం తీసుకోలేము అన్నాడు. పర్వాలేదు, తీసుకెళ్ళండి, మీ వాటాలు పంచుకోండి, ఆ తర్వాత ఏమైనా మిగిలితే నా ఆవును నాకు ఇవ్వండి అని వారికి ఆవునిచ్చి పంపించాడు రంగాచారి గారు. 3 అన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రి గారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు. మేధావి గోపాలరావు గారు చెప్పిన ఆ లెక్క పండితుడైన రంగాచారి గారికి అర్థమై పంపకాలు కుదిర్చారు. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.